UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. 21 రోజు తను ఏదైతే పాటిస్తాడో 22nd డే నుంచి తాను ఆ విధంగా నడుచుకోగలడు. అటువంటిది అయ్యప్ప మాల వేసుకుంటే 40 రోజులు ఉండగలుగుతారు. 40 రోజులే తర్వాత బ్రదర్, నేను అదే చెప్తున్నాను. 40 రోజుల తర్వాత వాళ్ళు యథావిధిగా త్రాగేవాడు తాగుతాడు, తిరిగేవాడు తిరుగుతాడు, ఏ పని చేసుకున్నా వాడు పని చాలా చేస్తాడు. మంది మారుతారు. మారుతారు. ఒక చూపించండి. ఏమండి, నేను దండేసు అయ్యప్ప మాల వేసుకున్నాను, అయ్యప్ప అంటే మాల ఇప్పుడు అంటే మీ లెక్క ప్రకారం లైఫ్ అంటే మీరు చెప్పే దాని విధానం చూస్తే బైబుల్ ని ఒక్కసారి చదివి బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఏ పాపాలు చేయట్లేదు, ఏ తప్పులు చేయట్లేదు, మీరు ఇక్కడ ఎవరు తాగట్లేదు. నన్ను కంప్లీట్ చేయనివ్వండి. నేను అనేది ఏంటంటే, బైబిల్ దగ్గరకు వచ్చిన వ్యక్తి అతను విని సువార్త విని మారు మనసు పొంది కన్నీళ్లతో ఏడ్చి తన పాపాలను ఒప్పుకుంటాడు. ఇది ఎప్పటి వరకు చర్చిలో ఉన్నంత వరకు లేదు. బయటకు వచ్చిన తర్వాత అయ్యప్ప మాల వేసుకున్నాడు ఎప్పుడైనా అయ్యా నేను పాపం చేశాను అయ్యా ఏడ్చాడా? లేదే. భజన చేసుకుంటాడు, ఊరికి అతను ఆ సంతృప్తి కోసం భజన చేసుకుంటాడు, ఆ నిష్ట పాటిస్తాడు, వెళ్తాడు, తీసేస్తాడు, మామూలు అవుతాడు. ఈ బైబిల్ వచ్చి అనుసరించే వ్యక్తి అతను చర్చిలోనే కాదు ఇంట్లో కూడా ఏడుస్తాడు, ఎక్కడ అవసరమైన కన్నీరు గారుస్తాడు. ఎప్పుడు సైకలాజికల్ గా ఏడుస్తున్నాడు అంటే తన హృదయంలో ఏదో ఒక మార్పు కలిగింది అని అర్థం, బాధ కలిగింది అని అర్థం. అంటే ఎందుకు ఏడుస్తున్నాడు? సైన్స్ ఎక్కువ ఏడవడం వల్ల మనిషి కృంగిపోతాడు, వీక్ అయిపోతాడు. మీకు తెలుసా? నాకు తెలుసు. అందుకని బైబిల్ డివైడ్ చేసింది. రక్షణార్థమైన మారు మనస్సు దుఃఖం వేరు, తనకేదో కష్టం వచ్చింది నన్ను ఎవడో చంపేస్తాడు లేకపోతే నాకు వ్యాధి వచ్చింది చచ్చిపోతాను నేను ఏడవటం వేరు. ఏడుపులో కూడా 2 రకాలు ఉన్నాయి బైబిల్ అకార్డింగ్ టు ద అవర్ హోలీ బైబిల్. కాబట్టి దైవికమైనటువంటి దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసునిస్తుంది అని మాకు రోమపత్రికలో చెప్పబడింది. సో మీరు చెప్పే దుఃఖం ఏంటంటే లోకంలో దుఃఖం, ఏదైనా నష్టపోయాము, అనారోగ్యం వచ్చేసింది, ఏదో తెలియని దెబ్బ తగిలింది, యాక్సిడెంట్ అయింది, ఏడుస్తాడు. నిజమే, అతని దేహం కృంగిపోద్ది, అనారోగ్యం వస్తుంది. ఆ ఏడుపు వేరు, ఈ ఏడుపు వేరు. నేను చెప్పేది సూటిగా నేను చెప్పగలిగింది ఏంటంటే, ఈ 40 రోజులు ఈ నల్ల వస్త్రాలు వేసుకున్న నేను వాళ్ళు విమర్శించట్లేదండి, వాళ్ళు బాధపడకూడదని నేను కోరుకుంటున్నాను. వాస్తవం అడుగుతున్నారు కానీ నేను చెప్తున్నాను. ఈ 40 రోజులు అయిన తర్వాత వాళ్ళు మామూలు యథావిధిగానే జీవిస్తున్నారు. లేదండి నేను అలా జీవించలేదండి, నేను అది వేసుకున్న తర్వాత నేను డ్రెస్ తీసినా కూడా నేను పవిత్రంగా బ్రతుకుతున్నాను అని ఒక వ్యక్తిని స్టేట్మెంట్ ఇవ్వమానండి. బైబిల్ దగ్గరకు వస్తే వందలాది మంది స్టేట్మెంట్ ఇస్తారు. ఏమండి, నేను ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత త్రాగుడు మానేశాను, ఇంతవరకు ముట్టలేదు, దొంగిలించేవాడిని అవి మానేశాను, ఇంకా ఇంతవరకు వాడికి వెళ్ళలేదు. నమ్మిన వాళ్ళందరూ కనీసం 90% మంది, కనీసం 90% మంది మనకి చివరిలో మనకి చీరాల దగ్గర స్టోర్పురం అని ఉంటది. మనం చిన్నపిల్లలప్పుడు అక్కడ భయంకరంగా దొంగలతో నిండేది ఆ స్టోర్పురం అంటే. ఈ రోజున అది సువార్తపురంగా మారిపోయింది. దొంగతనాలు అనేటువంటివి అక్కడ ఎక్కడ జరగట్లేదు. వాళ్ళు నక్సలైట్లు లాంటి వాళ్ళు భయంకరమైన వ్యక్తులు, దోచుకునేవారు. అక్కడికి సువార్త తీసుకెళ్లి ప్రకటించిన తర్వాత ఒక 10-20 ఏళ్ల తర్వాత వాళ్ళంతా మారు మనసు పొంది సువార్తపురం అది పెట్టుకున్నారు. వాళ్ళే వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు, గతంలో మేము ఇట్లా బ్రతికాం, యేసు ప్రభుని నమ్ముకున్నాం, మా జీవితాలు ఆయన మార్చేశాడు. యేసు ప్రభుని నమ్మితేనే జీవితాలు మారిపోతాయి, బ్రతుకులు మారుతాయి. నమ్మకపోతే బ్రతుకులు ఎన్నటికీ మారవు. మార్చుకోవడానికి మనుషులు కొంతమంది ప్రయత్నం చేస్తారు, ఎందుకు అంటే కాదన్ను, కొంతమంది మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళు స్థిరంగా ఉండలేరు. ఒకవేళ తనకు తాను మార్చుకున్నా మోక్షం వెళ్ళలేరు. ఎందుకు ఉండలేరు? మానవ నైజం. ఇప్పుడు నేనేమంటున్నా, బైబిల్లో కొన్ని నిబంధనలు ఉంటాయి. అంటే మీరు చెప్పొచ్చు నాకు, మంచి ప్రవర్తనలో ఉండాలి, తాగుడుకు దూరంగా ఉండాలి, సాటి వారిని ప్రేమించాలి, పొరుగు వారిని గౌరవించాలి, ఈ విధంగా ఉంటాయి కదా. అవే నేను యేసు ప్రభువుని నమ్మకుండా నాకు నేను పాటిస్తా. ఇందులో పెద్ద డిఫరెన్స్ ఏముంది? మీరు చెప్పేది కూడా లాజికల్ గా ఉంది. దాన్ని నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, ఒక ప్రీచర్ గా నేను యేసు ప్రభువుని మీరు నమ్మకుండా, దాన్ని ఏమంటది అంటే బైబిల్ స్వనీతి కార్యాలు అని చెప్తుంది. మంచిగా ఉండు, దొంగిలించను, అబద్ధం ఆడను, డ్రింక్ చేయను, వ్యభిచరించను, మంచిగా బ్రతుకుతా, యేసు ప్రభు నాకు అక్కర్లా అన్నారనుకోండి, ఓకే, నువ్వు బ్రతుకుతావు, సమాజంలో మంచిగా ఉండొచ్చు, కానీ నువ్వు చనిపోయినాక నిత్యజీవం మాత్రం రాదు. ఎందుకు? దేవుణ్ణి నమ్మితేనే ఎందుకు మీరు పరలోకానికి తీసుకుపోవాలి? అది అట్లా అక్కడికి రావాలి. స్వార్థమే కదా. లేదు, అది ఒకవేళ మనుషుల దృష్టిలో కొన్ని ఇది స్వార్థంగా అనిపించవచ్చు, మనుషుల దృష్టిలో కొన్ని ఇది న్యాయమా అని అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఇది న్యాయమే. ఎందుకంటే మనల్ని అసలు తల్లి గర్భంలో సృష్టించిన సృష్టికర్తే దేవుడు. కనుక ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, తనను నమ్మాలి, మనుషులు తనకి భయపడాలి, తనను ప్రేమించాలి. ఒక తండ్రి బిడ్డని ఇలా ఆశించడం తప్పేం కాదు. ఒక తండ్రి ఇలా బిడ్డను ఆశించడం తప్పు కాదు. ఇప్పుడు నేను మా అమ్మతో డైలీ మాట్లాడతా. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, మా అమ్మకు నేనంటే ఇష్టం. నేను కోపం మీద అరిచిన, మా అమ్మని పట్టించుకోకున్నా, మా అమ్మ మీద ప్రేమ చూపించకపోయినా,
అసలు మా అమ్మని నేను నమ్మకపోయినా, మా అమ్మ మీద నేను ద్వేషం పెంచుకున్నా కూడా మా అమ్మ నన్ను కొడుకుగానే చూస్తుంది. అంతకు మునుపటి ఎంత ప్రేమ చూపించదు, ఇంకా రెట్టింపు ప్రేమ, నా కొడుకు ఏమైపోతాడో అని ప్రేమ పెంచుకుంటదే తప్ప, నువ్వు నన్ను తల్లి లెక్క చూడకపోతే నా కొడుకు కాదు, నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను నీకు అన్నం పెట్టా, నువ్వు నన్ను గౌరవించకపోతే నేను ఇంట్లోకి రాని అని ఏ రోజు మా అమ్మ అనలే. ఇది ఒక తల్లి తండ్రికి బిడ్డల మీద ఉండాల్సిన స్వచ్ఛమైన ప్రేమ. నువ్వు నన్ను కొలవకపోతే మొక్కకపోతే నీకు పరలోకానికి రావు, పాపిష్టి అవుతావు, పాపానికి పోతావు అంటే ఇది స్వార్థం అవుతుంది. ఒక దేవుడు ఆ రకంగా మాట్లాడాడు. ఓకే, అట్లా మాట్లాడితే దేవుడు ఎట్లయితాడు? నేను మాట్లాడినా చెప్పండి. నేను అనేది ఏంటంటే, సరే మీరు ఫర్ సపోజ్ చెప్పారు, ఆ ఫర్ సపోజ్ నేను చెప్పారు తల్లి తల్లికి పోలిక ఫర్ సపోజ్ చెప్పారు మీరు. అంటే అమ్మని ప్రేమిస్తున్నాను, ప్రేమించకపోయినా నన్ను ప్రేమిస్తే నాకు భోజనం పెడతది, దట్స్ ఆల్, మంచిదే. ఎందుకంటే తల్లుల్లో కూడా మంచి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కొంతమంది మూర్ఖులు ఉంటారు. నువ్వు తేకపోతే నీకు పెట్టే పని లేదురా, పోరా, నువ్వు అసలు ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, ఎక్కడో అనే వాళ్ళు ఉంటారా? ఉంటారు. సరే, వాళ్ళు తీసేయండి. మన తల్లి మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా సరే, మనల్ని ప్రేమిస్తుంది, మన మాటిన్నా వినకపోయినా మనల్ని ప్రేమిస్తుంది, ఆదరిస్తుంది. ఆమె రేంజ్ ఎంతవరకు? ఇంతవరకే. మోక్షం ఇచ్చే ఛాన్స్ ఆయన చేతిలో లేదు. కానీ పరలోకంలో ఉన్న తల్లి లాంటి, మన తండ్రి లాంటి, మన తల్లి లాంటి దేవుని చేతులు ఏముంది? ఆయన యొక్క రూల్ ఏంటి? ఆయనకు ఒక రూల్ ఉంది, ఆ రూల్ మనం పాటించాలి. ఇంత దుర్మార్గమైన రూల్ ఎందుకు? నిన్ను మొక్కితేనే పరలోకాన్ని తీసుకోపోవడం ప్రేమ చూపించాడు కదా. దుర్మార్గం కాదు. నేనేమంటున్నా, ఇక్కడున్న ప్రతి జీవిని సృష్టించింది ఎవరు? యేసు ప్రభువా కాదా? యేసు ప్రభు వారు సృష్టించారు. నిన్ను, నన్ను, అతన్ని, ఇతన్ని, అందరిని యేసు ప్రభు కదా. ఈ సమస్త సృష్టిని సృష్టించింది యేసు ప్రభు కదా. అప్పుడు అందరం కూడా యేసు ప్రభు బిడ్డలమే అవుతాం కదా. అందరం కూడా యేసు ప్రభు ఆధీనంలో పెరిగిన వాళ్ళమే, పుట్టిన వాళ్ళమే అవుతాం కదా. మరి అందరి నీ బిడ్డలే అయినప్పుడు నీ బిడ్డ నేను మొక్కితేనే మొక్కకపోతేంది? ఒక తల్లి నిస్వార్థంగా ఎట్లయితే బిడ్డను చూస్తుందో నువ్వు కూడా అట్లనే చూడాలి కదా. నేను మొక్కితేనే పరలోకానికి వస్తావు, లేకపోతే రావంటే ఇది స్వార్థమే, ఇది దుర్మార్గమే అవుతుంది కదా. 100% దుర్మార్గమే అవుతుంది. అది మీ అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఇప్పుడు ఒక బిడ్డే ఉన్నాడు, వాడు మాటికి దొంగతనాలు చేస్తున్నాడు, మాటికి ఎవరో మర్డర్ చేస్తున్నాడు, కొట్టొస్తున్నాడు, తల్లి ఎంత వరకు కూర్చుకుంటది? చెయ్యొద్దురా నాయన అని చెప్పడం తప్పు కాదు. నేను నా బిడ్డగా స్వీకరించి నువ్వు నా ఇంట్లో మాట్లాడేవండి. ఆన్సర్ చేయండి ప్లీజ్. లెట్ మీ కంప్లీట్. నేను పెట్టిన కండిషన్ ఉంటేనారా నా ఇంట్లో నేను ముద్ద పెడతాను, నువ్వు సరిగ్గా బ్రతకాలా, నువ్వు చాలా గొడవ చేస్తున్నావు, చాలా ఇబ్బంది పెడుతున్నావు, ఇది నాకు నచ్చట్లా, లేదంటే నా ఇంట్లో చెల్లిపో తండ్రి అంటాడు. ఎందుకన్నాడు? నువ్వు మాట ఇంట్లో నిష్టానుసారంగా బ్రతికితే తిరిగిరా నాయన, తాగిరారా అంటాడా? తప్పది. అంటే మీరు చెప్పే పాయింట్ కొంతమేరే, మీరు చెప్పే పాయింట్ భౌతికంగానే వర్తిస్తుంది. పరలోకంలో ఉన్న దేవుడు శాశ్వతమైన దేవుడు, అందరికీ దేవుడు ఆయన. మన ఈ తల్లి తండ్రి మనల్ని 3-4 ఏళ్ల వరకే ఎత్తుకుంటారు. పరలోకంలో ఉన్న దేవుడు ఆయన ఏం చెప్తాడంటే, ముదిమి వచ్చే వరకు నేను చంకనెత్తుకుని రక్షించేవాడు నేనే అంటాడు. ఆయన కూడా కొన్ని కండిషన్స్ అప్లై చేశాడు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు స్వార్థమైన కండిషన్ అంటున్నాను నేను కండిషన్ అంటే ఈ కండిషన్ లో మీకు స్వార్థం కనబడుతుందేమో, మాకు న్యాయం కనబడుతుంది. ఎట్లా న్యాయం? ఎందుకంటే అది ఇప్పుడు చెప్పాను నేను, కష్టపడి పెంచిన తల్లి తండ్రి కొన్ని కండిషన్స్ పెడతాడు. రే, నువ్వు రోజు స్కూల్కి వెళ్ళాలి, ఆడికి ఇష్టం ఉండదు. అరే బాబు, నువ్వు 8 దాకా చదువు, ఖచ్చితంగా నిద్ర వస్తున్నా. ఓకే, అది రోజు స్కూల్కి వెళ్తే వాడు బాగుపడతాడు, హోంవర్క్ చేసుకుంటే వాడు మంచిగా జ్ఞానవంతుడు అవుతాడు. ఇవన్నీ కూడా వాడి బాగు కోసం. అరే, నువ్వు రోజు పొద్దున్న లేచి నీ తల్లిదండ్రులు నమస్తే పెట్టు, కాళ్ళకు దండం పెట్టు, నీ తల్లిదండ్రులు జీవం అని బతుకు, లేకపోతే నేను చంపేస్తారా అంటే ఏమంటాది? లేదు, సేమ్ మీరు ఇది ఎట్లా అప్లై చేస్తున్నారో, పిల్లవాడు క్రమశిక్షణ కోసం, పిల్లవాడి భవిష్యత్తు కోసం అని మీరు ఎట్లా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారో, సేమ్ ఇది కూడా ఆత్మ సంబంధంగా దేవుడు కూడా కండిషన్స్ ఎందుకు పెట్టాడు? ప్రాక్టికల్ గా మంచిగా బ్రతుకుతాడు. ప్రాక్టికల్ గా లేదంటే దానికి మీరు అన్న మాట ప్రకారం నేను ఒక పని చేస్తా. బైబిల్ నాకు ఇవ్వండి, మీ బైబిల్ నాకు ఇవ్వండి. బైబిల్లో చాలా మంచి బోధించబడింది కదా. ఒక వ్యక్తి తన జీవితంలో పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు ఏ విధంగా ప్రవర్తించాలో బోధించబడింది కదా. అందులో మేబీ త్రాగకూడదు, సినిమాలు చూడకూడదు వంటివి, ఈ నాటకాలకు దూరంగా ఉండాలి, ఇటువంటివి అన్ని ఉంటాయి కదా. వాటన్నింటినీ నేను పాటిస్తా. నేనంటే చెప్తున్నాను మీకు, ఇప్పుడు ఏం చేయబోతానో ఫ్యూచర్ లో వాటన్నిటిని పాటిస్తా. అన్ని బైబిల్లో ఉన్న ప్రతి మంచిని నేను లెక్క కట్టుకుంటా. బట్ నేను యేసు ప్రభువును దేవుడని బిలీవ్ చేయను. వచ్చి ఆ వాటర్లో మునిగి బాప్తిజం తీసుకుంటారు కదా, ఆ బాప్తిజాన్ని తీసుకోను. బట్ అందులో ఉన్న మంచినంతా పాటిస్తా, చెయ్యాల్సిన మంచి అంతా వ్యవస్థలో చేస్తా. ఇప్పుడు చెప్పండి, నేను పరలోకానికి వెళ్తానా, నరకానికి వెళ్తానా? నరకానికి వెళ్తారు. నరకానికి వెళ్తాను. ఇది స్వార్థం అనరా? కాదు.
ఫండమెంటల్ కండిషన్ నువ్వు ఒక వ్యక్తి ఏమండి, మన ఒక భారతీయ వ్యక్తి పౌరులం, నేను భారతీయ పౌరులం, ఒక వ్యక్తి మనం భారతీయ మీరు పౌరులం. మాట్లాడండి, ఎంతసేపు నేను ఒక మాట చెప్తా. ఒక వ్యక్తి తను బాగుండాలి, ఈ వ్యవస్థకి సృష్టికి మేలు చేయాలంటే ఏ మంచి పనులు చేయాలో అవన్నీ మీరు బోధించారు, అవన్నీ మీరు పొందుపరిచారు బైబిల్లో. ఎవరు? యేసు ప్రభు గారు. వాటన్నింటినీ నేను పాటించిన తర్వాత ఇంకా కూడా నేను నిన్నే నమ్మాలే అంటే నీ స్వార్థమా కాదా? ఒక తల్లిదండ్రి ఏం కోనుకుంటారు పిల్లల నుండి? నా బిడ్డ బాగుండాలా, చెడ్డ పేరు తేవద్దు, చెడ్డ పేరు తెచ్చుకోవద్దు, మంచిగా ఎదగాల, మంచి పెళ్లి చేసుకోవాలా, ఆస్తులు సంపాదించుకోవాలా, 10 మందికి మేలు చేసి కడుపు నుండి అన్నం పెట్టే విధంగా ఉండాలని కోరుకుంటారు. ఎగ్జాక్ట్లీ అవన్నీ పాటిస్తూ నేను ఆ స్థాయికి ఎదుగుతా. ఎదిగిన తర్వాత ఇప్పుడు నువ్వు ఇంత స్థాయికి ఎదిగావు, అన్ని బాగానే పాటించావు, ఇప్పుడు వచ్చి నా కాళ్ళ దగ్గర ఉండాలి, నువ్వు నన్ను మొక్కాలి, అట్లయితే నేను మా బిడ్డగా యాక్సెప్ట్ చేస్తామని ఏ తల్లిదండ్రులు అనరు. అట్లాంటి వాళ్ళ తల్లిదండ్రులు కాదు. మరి అట్లాంటప్పుడు ఈ దేవుడు ఎట్లా అవుతాడు? నన్ను ఇప్పుడు 2 నిమిషాలు మాట్లాడివ్వండి. చెప్పండి. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు తల్లిగా తండ్రిగా వాళ్ళు మనల్ని పోషించి మనల్ని రక్షించి మనకు కావాల్సినవన్నీ కూడా సమకూర్చి పెట్టి ఆదరించారు, చదివించారు, బాగా చదువుకున్నాడు, బాగా భోజనం చేశాడు, బాగా విద్యావంతుడయ్యాడు, గొప్పవాడు కొడుకు అయ్యాడు. కానీ నీవు డాడీ అంటే నాకు ఇష్టం లేదు, నాన్న అంటే నేను యాక్సెప్ట్ చేయలేను నిన్ను అంటే అంటే మీరు చెప్పింది ఎట్లా ఉందంటే, ఏమండి నేను అన్ని పాటిస్తా కానీ ఆయన నమ్మను, బాప్తిస్మం పొందను. సరే బాప్తిస్మం పక్కన పెట్టండి, ఆయన నమ్మను, యేసుప్రభు నేను నమ్మను, ఆయన చెప్పిన విషయాల్లో నేను పాటిస్తా, అబద్ధం వాడను, దొంగిలించను, మోసం చేయను, పాపం చేయను, ఏం చేయను, మరి నేను పరలోకానికి వెళ్ళాలి కదా అంటున్నారు. ఇప్పుడు తండ్రి తల్లి మన కోసం పెట్టారు, అక్కడ పెరుగుతా, వాళ్ళు పెట్టిన భోజనం చేస్తా, వాళ్ళు చెప్పినట్టుగా చదువుకుంటా, బాగా చదువుకుంటా, కలెక్టర్ అవుతా, కానీ ఆయన నానంటే నేను ఒప్పుకొని అంటాడు. అప్పుడు నానేమంటాడు? ఇష్టపడతాడా? తండ్రి బాధపడతాడు. సేమ్ 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 సేమ్. బట్ డిఫరెన్స్ ఒకటి ఉంది. చెప్పండి. ఇదే సందర్భం, ఇదే ప్రస్తావన నాకు జాన్ పాల్ కూడా వచ్చింది, నేను చెప్పాను. ఇప్పుడు ఆయన మా నాన్న ఎందుకు బాధపడతాడంటే అది ప్రూవ్డ్, ఇట్స్ ప్రూవ్డ్. వీడు నా బిడ్డ అనేది అది ఆయనకు తెలుసు, నాకు తెలుసు. DNA టెస్ట్ చేయించినా కూడా తెలుస్తుంది, ఆ రక్తం పంచుకొని పుట్టినాం కనుక. సో ఆయనకు బాధపడడంలో పడుతుంది. యేసు ప్రభు బిడ్డలేమే అని మీరే అన్నారు కదా, ఈ సమస్త సృష్టి అంతా యేసు ప్రభు సృష్టించాడన్నారు కదా, ప్రూఫ్ ఏంటి? సేమ్ నువ్వు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. మళ్ళీ చెప్పండి. మీకు డాడీ ఈయనే అని తెలియాలంటే DNA టెస్ట్ జరగాలి. కానీ అప్పటిదాకా మనం దేని మీద బేస్ అవుతున్నాం? అమ్మ చెప్పిన మాటలు, అయితే మనం చిన్నప్పటి నుంచి నాన్నగా మనం ఆయన పరిచయం మనకి. జస్ట్ ఫెయిత్ బై ఫెయిత్, లివింగ్ బై ఫెయిత్. సో విశ్వాసం మీద మనం ఆధారపడి తండ్రి అమ్మ నాన్న అంటున్నాం. టెస్టులు చూసేమంటలేదే. దేవుడు కూడా దేవుడు మన పితరులు మనకి విశ్వాసాన్ని దాటిపోతున్నాం. లేదు విశ్వాసం దగ్గర ఉన్నంత వరకు ఓకే బ్రదర్, లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. జాన్ బాబు గారు ప్లీజ్ సార్, ప్లీజ్ వినండి. ఇప్పుడు మీరు చెప్పారు, నన్ను చెప్పనివ్వండి. ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా మనకి డాడీ అయినా నమ్మకమే. మనకి ఏమైనా బ్లడ్ టెస్ట్ ఏం చూసి ఇప్పుడు నేను మా నాన్న ఈయన మా నాన్నే మా ఇద్దరిది ఒకటే అని నేను నమ్మానా? నో. అమ్మ చెప్పింది, లేకపోతే చిన్నప్పటి నుంచి నేను చూశాను, డాడీ అని పెరుగుతున్నాను. గాడు విషయంలో కూడా అంతే. ఒకవేళ లేదంటే గాడు విషయంలో కూడా ఒక సర్జరీ, ఇప్పుడు ఎట్లా DNA టెస్ట్ జరుగుతుందో మన హృదయానికి ఒక టెస్ట్, ఒక ఆపరేషన్ జరగాలి. దాన్నే మారు మనసు పొందడం అంటాం. మారు మనసు పొందితే అప్పుడు దేవుడు ఆయన ఖచ్చితంగా మన సృష్టికర్త అన్నది అటువంటి దాంతో కనెక్ట్ అవుతాం మనం. ఎట్లా లాజిక్ ఎక్కడ ఉంది చెప్పండి? లాజికే. ఇప్పుడు మీరు డాడీ చెప్పారు, ఇప్పుడు DNA టెస్ట్ అనేది అది టెక్నికలీ ప్రూవ్డ్. అది అవును, ఒక పరిశోధన జరిపిస్తారు, అందులో ఉన్న DNA అవును వాళ్ళకి సంబంధించిన ఏదైతే వారసత్వం ఉందో అది హెయిర్ రూపకంగా బ్లడ్ రూపం తీసుకొని చెప్తారు. అవును, అది ప్రూవ్డ్ అవుతుంది. అవును, మీరు అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడ ప్రూవ్ చేయట్లే, మళ్ళా ఫోర్స్ చేస్తున్నారు. ప్రూవ్ చేయటం అంటే గాడ్, అందుకని చెప్తున్నా, ఇది ఫిజికల్ గా భౌతిక దేహం గనక మనం ప్రూవ్ చేస్తాం సైంటిఫిక్ గా. దేవుడు అంటే ఏంటి? ఆయన ఆత్మస్వరూపి, ఆత్మ సంబంధమైన వ్యక్తి. ఆయన మనం ఎట్లా ప్రూవ్ చేస్తాం? దేవుడు శరీరధారిగా కూడా వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆయన తిరిగి మళ్ళా వచ్చాడు కదా, వచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన సమస్య కాదు, ఇది ఆయనతో మనకు సమస్య కాదు. అసలు దైవికం, రాముడు కృష్ణుడు, హిందుత్వం ఉంది, ఇస్లాం వాళ్ళు ఉన్నారు, దైవం ఉంది అంటున్నారు. అంటే దైవత్వం అంటే ఏంటి? మనం ఇప్పుడు రాముడు DNA టెస్ట్ చేద్దామా, కృష్ణుడు DNA టెస్ట్ చేసి నమ్ముదామా? కాదే. హిందువులు వాళ్ళకి ఒక బిలీఫ్ ఉంది, దాన్ని బట్టి కృష్ణుడు మా దేవుడు, రాముడు మాకు దేవుడు, ఈశ్వరుడు మాకు దేవుడు అంటున్నారు. వాళ్ళు DNA టెస్టులు చేశారు, మా తండ్రి మా దేవుడు అంటారు. కానీ వాళ్ళు దేవుడిని దేవుడు కాదు, సమస్తానికి రాముడి దేవుడు అనట్లే. మీరు అంటున్నారు కదా, అన్నారు వాళ్ళు. కానీ మీరు అంటున్నారు, మేము అంటాం. మరి మీరు అంటున్నప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
అదేంది అంటారు, లేదు. prove చేసుకోరు. అవసరం ఎలా లేదు. నమ్మాలి? దీనికి అదే ఎలా నమ్మాలి? గాడ్ అంటే దానికి ఏదో ఒక ప్రూవ్ చేసుకొని అక్షరం చంపును ఆత్మ బ్రతికించని ఉంటది. ఆత్మీయ జీవితంలో జీవించే వాడికి ప్రూవ్ అవసరం లేదు. సరైన ఆధారాలు లేక ఈ రకంగా స్కిప్ చేస్తున్నారు. లేదమ్మా, లేదు. ఇంకొక విషయం మీకు చెప్తా వినండి, ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళందరూ అంటలేదు కదండి, ఏ దేవుడైనా ఒకటేలేండి, ఏ దేవుడైనా ప్రేమించనివ్వండి అంటున్నారు. మీరు నచ్చిన దేవుని వాళ్ళు మొక్కుతున్నారు, believe అంటున్నారు. చేస్తున్నారు. సో కాబట్టి మీరు మాత్రమే యేసుప్రభు దేవుడు, యేసుప్రభుని నమ్మాలి, నమ్మకపోతే నరకం అంటున్నారు. తప్పు కదా అనేది మీరు అంటున్నారు. ఇప్పుడు నేను మీకేం చెప్తానంటే, ఆ ప్రధానమంత్రి మోదీ గారు ఉన్నాడు, రియల్ ఆయన ప్రధానమంత్రి. నా బొట్టుడు ఎవడే కూర్చున్నారే నేను ప్రధానమంత్రి రా, అందరూ కూడా నేను ప్రధానమంత్రి గౌరవించండి అని అన్నాను అనుకుందాం. అంటే అట్లాగా నాయన మోదీ గారిని కూడా గౌరవించండి, ఆయన ప్రధానే, నేను ప్రధానే, మోదీ గారు కూడా ప్రధానే. అరే బాబు అంతెందుకు, మీ ఇంట్లో ఉన్న మీ నాన్న ప్రధానేరా, ఎవరైతే ఏంటి ప్రధాని కనుక గౌరవించండి అంటున్నాను. అంటే నేను డమ్మీ క్యాండిడేట్. మోదీ గారు అట్లా అంటాడా? ఆయన అనడు, ఎందుకని ఆయన రియల్. ఎవడు అంది నేను ప్రధాని భారతదేశానికి అంటాడు ఆయన. సేమ్ ఇదే గాడ్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఒరిజినల్ గాడ్ ఎవరు, రియల్ గాడ్ ఎవరు అంటే యేసు ప్రభువే. అందుకని నేను తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పాడు. మిగిలినటువంటి వాళ్ళు ఏంటి, ఏ రూపంలోనే పూజించండి, ఏ రూపంలోనే సేవించండి, నాకే చెందుతుంది అంటారు. అయితే ఇక్కడ సమస్య వస్తుంది. అప్పుడు కొందరు తెలివి కళ్ళు వచ్చి ఏమంటారంటే, అరే నిజంగా జాన్ బాబు వచ్చి ప్రధానమంత్రి అంటాడు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అంటారు, మరి నిజంగా ఇద్దరు ప్రధానమంత్రి ఎవరో తెలుసుకుందాంరా, ఇది పెద్ద సమస్య అని కొందరు తెలివి కళ్ళు మేధావులు ఏం చేస్తారంటే తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. జనాలు ఓట్లేసిన దాని ప్రకారం కావచ్చు, ఎలక్షన్ కమిషన్, ఇండియన్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్మెంట్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటుంది. వచ్చిన భారతీయ జనతా పార్టీ ఎవరిని అందరు ఎన్నుకొని ప్రధానమంత్రిగా వాళ్ళు నిలబెట్టుకున్నారో అది కూడా అక్కడ కనిపిస్తుంది. అదంతా ప్రూవ్డ్ అన్నమాట లెక్కలు. ఇప్పుడు గూగుల్లో హూ ఈస్ ద పిఎం ఆఫ్ ఇండియా అని కొట్టినా కూడా వస్తుంది. ఇవన్నీ కూడా ప్రూవ్డ్. ఇప్పుడు నేను హూ ఈస్ ద గాడ్ ఆఫ్ కొడితే మంచి తెలివైన వాడివి. నేనేమంటున్నానంటే సేమ్ అరే ఇప్పుడు ఎవరినైనా మొక్కండి అంటున్నారు ఏంట్రా ఈ హిందూ సోదరులు అని. భారతదేశంలో ఉన్నటువంటి మన ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మన దేశాన్ని తీసుకున్నాం. మన దేశంలో ఇప్పుడు దాదాపుగా చాలా మంది హిందుత్వాన్ని విడిచిపెట్టి క్రైస్తవ్యంలోకి వస్తున్నారు. కారణం ఇది, ప్రూవ్ చేసుకుంటున్నారు, వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. ఏది దేవుడు అంటే అసలు ఎట్లా ఉండాలి, గుణ లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఆయన బోధలు ఎట్లా ఉండాలి, ఆయన తత్వం ఎట్లా ఉండాలి అని మన భారతీయులైనటువంటి వారు, పండితులైనటువంటి వారు పరిశీలన చేసి పురువు అయిన తర్వాత యేసు ప్రభు నమ్ముకున్నారు. సేమ్ నువ్వు చెప్పిన రీజన్ ప్రకారం. అదే నేను చెప్పే ఆన్సర్. భగవద్గీత కంటే గొప్ప బోధనలు బైబిల్లో ఉన్నాయా? భగవద్గీత నిన్న మొన్న వచ్చింది. ఇప్పుడు బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం నెరవేరుతుంది అని కొంతమంది చెప్తారు. బ్రహ్మం గారు చెప్పిన విషయాలన్నీ కూడా ముందు బైబిల్లో ఉన్నాయి. నేను వీడియోలు కూడా చేశాను, 1-2. అంటే ముందు ఆల్రెడీ భగవద్గీతలో చెప్పినా, లేకపోతే ఇంకా మీరు ఏ గ్రంథాలు, హిందూ గ్రంథాల్లో చెప్పినా సంస్కృతంలో ఉన్నాయి. సంస్కృతం ఎప్పుడు వచ్చింది, లిపి ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ కూడా నిన్నగాక మొన్న వచ్చినవి. సో మూలంలో ఆ యూదులు అనేటువంటి వాళ్ళు చరిత్రలో మొట్టమొదటగా మనకు కనబడుతున్నారు. వాళ్ళ హిబ్రూ లాంగ్వేజ్ అనేటువంటిది, ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి మాటలు సత్యాలే ఈ బ్రహ్మం గారు చెప్పిన అవే చెప్తున్నారు. మీరు చెప్పినట్టుగా కృష్ణుడు శ్లోకాలు, లేకపోతే తాత్పర్యమో, లేకపోతే పద్యాలు, సంథింగ్ నీతి సూత్రాలు అనుకోండి, ఏమన్నా కానివ్వండి, భారతంలో ఉన్నటువంటి మంచి మంచి విషయాలు కూడా, ఒకవేళ మంచి విషయాలు ఉండవని నేను చెప్పను. ఎందుకంటే ప్రతి గ్రంథంలోనూ మంచి విషయం, అరే బాబు మంచిగా బ్రతకండి అని చెప్తాయి, అంతవరకు నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ ఇవన్నీ కూడా బైబిల్ తర్వాతే, బైబిల్ బేస్ చేసుకునే వచ్చినాయి. కాబట్టి నాకు అసలు మూలమైనటువంటిది అది ఉంది. ఇంకేం ఎందుకు? ఇప్పుడు మీకు సీఎం గారు పరిచయం ఉంది, మంత్రి గారి పరిచయం ఉంది, మీ ఊర్లో ఉన్న ఎమ్మెల్యే పరిచయం ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ఏదైనా ఒక మంచి పని జరగాలంటే నేను ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం, నాకు సీఎం గారే పరిచయం కదా, నేను డైరెక్ట్ గా అక్కడికి వెళ్తాను. సో కాబట్టి ఖురాన్ గ్రంథమైన, భారతమైన, భాగవతమైన, ఇతిహాసాలైన, పురాణాలైన ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక లిమిట్ లో ఉన్నవే. అన్లిమిట్ గా ఉన్నది, సత్యానికి పూర్తిగా దగ్గరగా ఉన్నది బైబిల్ గ్రంథం. అందుకని నేను బైబిల్ దగ్గరికి వెళ్తాను నేను. సో ముందే బైబిల్ వచ్చింది, బైబిల్ నే బిలీవ్ చేయాలనేది మీ వాదన. అంటే మొదట వచ్చింది గనక నిజం అంటారు. దాదాపుగా అంతే. ఇప్పుడు మనకి 2 విషయాలు, ఏదైనా ఒక విషయం బయటకు వచ్చిందంటే ఆ ముందు ఎవరు చెప్పారు, సెకండ్ ఎవరు చెప్పారు, ఆ ముందు చెప్పినట్టు మనం బిలీవ్ చేస్తాం. మొదటిది ప్రతిది నిజమేనా? కావచ్చు, కాకపోవచ్చు.
లోకంలోనైతే. బైబిల్ పరంగానైతే ఆధ్యాత్మికంగానైతే బైబిల్ ఖచ్చితంగా 100%. బైబిల్ కూడా ఈ లోకంలో ఉంది కదా, లోకాన్ని దాటి బయట లేదు కదా. అంటే బైబిల్ అనేటువంటిది దేవుడు దైవావేశం వల్ల దేవుడు వాళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడి వ్రాయించాడు. అది కూడా మనుషులు చెప్తున్న మాట లేదు లేదు, అంటే బైబిల్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే బైబిల్